రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో మర్చిపోలేని మరపురాని పేరు వైఎస్సార్ అని బుచ్చిరెడ్డిపాలెం వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. కోట్లాది మంది జనం గుండెల్లో బలమైన ముద్ర వేసుకున్న నేత రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 77వ జయంతిని పురస్కరించుకుని బుచ్చి టౌన్ రూరల్ అధ్యక్షులు షాహుల్ సతీష్ రెడ్డిల ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు బస్టాండ్లో ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో చెరిగిపోని సంతకం వైఎస్సార్ అని వ్యాఖ్యానించారు. సీఎంగా వైఎస్సార్ అందించిన సంక్షేమ పాలనను కొనియాడుతూ రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళా అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ విభాగం జిల్లా అధ్యక్షులు షకీలా, పార్టీ నేతలు కడివేటి శ్రీనివాసులరెడ్డి, బిట్రగుంట నారాయణ, డాక్టర్ అల్లాబక్షు, మోర్ల భరత్, జయంతి, లక్ష్మీతేజ, కడివేటి అన్వేష్ రెడ్డి, తుమ్మల ప్రసాద్ రెడ్డి, దాసరి రాధయ్య, పలువురు నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ రోజు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం. ఆయన భారతదేశ చరిత్రలోనే ఆయనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన లేని లోటును ఎవ్వరూ తీర్చలేనిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2003లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మహాప్రస్థానం పాదయాత్ర చేసి 1475 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చరిత్రను సృష్టించిన నేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన చేసి కాళ్ళు పుండ్లు పడుతున్న పాదయాత్ర ఆపకుండా ప్రజల కష్టాలను తెలుసుకుని గెలిచిన వెంటనే వారి కష్టాలను తీర్చిన మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే పేద ప్రజలకు విద్యా వైద్యం అందించాలనే ఉద్దేశంతో 104 ఆరోగ్యశ్రీ, 108 ఫీజు రీఎంబర్స్మెంట్, ముఖ్యంగా మైనార్టీస్ కి 4% రిజర్వేషన్స్ మొదలగు అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. బుచ్చిరెడ్డిపాలెం నడిబొడ్డున శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కార్యకర్తలు, వైఎస్ఆర్ నాయకులు, వైఎస్ఆర్ అభిమానులందరూ ఇక్కడికి చేరడం జరిగింది. పోతే అసలు దేశంలోనే పాదయాత్ర అంటే ఎలా ఉండాలి, ఎలా ప్రజల్లో పోవాలి, ప్రజల కష్టాలు ఎలా తెలుసుకోవాలని తెలుసుకున్న మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పోతే ఆయన పాదయాత్రలో సందర్భంగా ప్రజల కష్టాలన్నీ తెలుసుకొని వాళ్ళ ఇబ్బందుల్ని, ఏ వర్గం అణగారిపోయింది, ఏ వర్గం విద్యకి దూరమైంది, ఏ వర్గం ఉపాధికి దూరమైందని కనుగొని తర్వాత ఆ ఎన్నికలలో ఆయన ఈ కష్టాలన్నీ తెలుసుకొని పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ సంక్షేమ పథకాలన్నీ నెరవేర్చడం జరిగింది. వాటిలో మన నాయకులు చెప్పారు, ఆరోగ్యశ్రీ గాని, ఫీజు రియంబర్స్మెంట్ గాని, పోతే ఉపాధి గాని, రైతు ఎకరాల రైతుని కోటీశ్వరుడు చెప్పిన ఘనత ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి. రోజు మన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మనం నివాళులు అర్పించుకున్నాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించారు. అందులో ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యార్థులకి చాలా సహాయం చేసింది. ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అలాగే 108, 104 ఆరోగ్యశ్రీ వంటి గొప్ప గొప్ప సేవలను చేశారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి బాటలోనే అనేక అద్భుతమైన కార్యక్రమాలను చేశారు. ఈసారి ఎలక్షన్స్ లో మన మహానేత జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెడ్డి గారి 77వ జయంతి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో కోట్ల మంది వైఎస్ఆర్ అభిమానులు ఈరోజు పండగలా చేసుకునే కార్యక్రమం. రాజశేఖర రెడ్డి గారు లేరు అనే భావన ఏ రోజు కలగదు. మన అందరి గుండెల్లో ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్,
రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.